ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కలెక్టర్ అంటే జిల్లాని శాసించే అధికారమే కాదు, ఓ జిల్లా రూపురేఖల్ని మార్చే బాధ్యత కూడా. ఈ విషయంలో కొందరు ఐఏఎస్ ఆఫీసర్స్ బాధ్యతగానే ఉన్నారు, ఇంకొందరు నామకే వాస్తే అన్నట్లుగా మారారు. మరి జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా పనితీరు ఎలా ఉంది? జిల్లాపై ఆయన చూపిన మార్కేంటి? ఆ ప్రాంతంలో మారిన రూపురేఖలేంటి? షేక్ రిజ్వాన్ పాషా 2024 ఫిబ్రవరిలో జనగామ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గాను, ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గాను పనిచేశారు. జనగామ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టాక జిల్లాలో పెండింగ్ పనులు వేగవంతం చేయటంపై దృష్టి పెట్టారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నారు. వివిధ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ జిల్లాలో అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. జనగామ కలెక్టర్గా షేక్ రిజ్వాన్ పాషా పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయటంలో షేక్ రిజ్వాన్ పాషా ముందున్నారు. అధికారుల పనితీరుపై స్వయంగా ఆరా తీస్తారని, సర్కార్ కార్యక్రమాల్లో అధికారులు సిబ్బంది పాల్గొనకపోతే వెంటనే మెమోలు జారీ చేస్తారని పేరుంది. పాలనా పరంగా నిబద్ధతతో ఉంటారనే చర్చ ఉంది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తోన్న 31 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో గుట్కా, పొగాకు అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన ఉండాలని టీచర్లకు సూచించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉదయం 10:30 లోపే ఆఫీసులకు చేరుకోవాలని, సాయంత్రం 5 గంటల తరువాతే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తరచుగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భూ సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి సారిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూస్తున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? జనగామ జిల్లాలో పన్ను వసూళ్లను ప్రోత్సహించేందుకు పన్ను కట్టు, గిఫ్ట్ పట్టు అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇంటి పన్ను, నల్ల పన్ను వసూళ్లలో 100% టార్గెట్ పూర్తి చేసిన ఉద్యోగులు, సిబ్బందికి అవార్డులు, నగదు బహుమతులు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. పన్ను చెల్లింపుల్లో ముందున్న యజమానులకు కూడా లక్కీ డ్రా ద్వారా బహుమతులు ఇస్తామని ప్రకటించారు. 10వ తరగతి విద్యార్థులకు విజయోస్తు ప్రోగ్రాం ద్వారా స్వయంగా లేఖలు రాసి గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలకు తిరిగి విద్యార్థులకు అందించారు. పరీక్షల పట్ల భయం వీడి చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థుల్లో ప్రేరణ కల్పించారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? షేక్ రిజ్వాన్ పాషా ప్రజలకు చేరువగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 54 మంది స్కూల్ హెడ్ మాస్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లా ప్రజలు సమర్థించారు. దాంతో ఆయన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపించాయి. ఇక ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేయటంలోనూ ముందున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? ధరణి, భూ రికార్డుల సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎంపీ ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన పెండింగ్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రోజు వందలాది పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫైళ్లను క్లియర్ చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. ఫీల్డ్ విజిట్స్, సిబ్బంది కొరత లాంటి కారణాలతో ఆలస్యమవుతోందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల విధుల్ని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా ఇచ్చిన విందు విమర్శలకు దారితీసింది. వారికి మద్యం సరఫరా చేశారనే ప్రచారం జిల్లాలో దుమారం రేపింది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5. కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా పాలనా పరంగా జిల్లాపై తన మార్కు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కొన్ని అంశాల్లో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. బిగ్ టీవీ సర్వేలు ప్రజల అభిప్రాయానికి తగ్గట్లుగా ఆయనకు మార్కులు పడ్డాయి.